హలో గాయస్, మనకి నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఒక చెత్త రికార్డు మూటగట్టుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఐపీఎల్లో కానీ లేదంటే T20స్లో కానీ మనకు ఏదైనా ఒక టీం 200 స్కోర్ కొట్టిందంటే ఖచ్చితంగా ఆ టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయినా సరే మరి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్నప్పుడు మరి మొత్తం కూడా 4 సార్లు మరి వాళ్ళ టీం 200 అబోవ్ స్కోర్ కొట్టినా కూడా మరి ఆ టీం ఓటమి పాలైంది. మరి ఆ జట్టు కెప్టెన్గా మరి శ్రేయస్ అయ్యర్ అత్యధిక సార్లు ఓడిపోయిన టీంకి కెప్టెన్గా మరి శ్రేయస్ అయ్యర్ అయితే నిలవడం జరిగింది. ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్న టీంలో మరి 4 సార్లు మరి 200 అబోవ్ స్కోర్ కొట్టినా కూడా ఓటమి పాలైందనమాట. దీంతో ఇప్పటి వరకు ఏ కెప్టెన్కి కూడా సాధ్యం కానీ చెత్త రికార్డ్ని శ్రేయస్ అయ్యర్ మూటగట్టుకున్నాడని చెప్పాలి. అయితే దాని తర్వాత స్థానాల్లో చూసుకుంటే మనకి MS ధోని మరి 3 టైమ్స్ మరి వాళ్ళ టీం 200 అబోవ్ కొట్టినా సరే మరి CSK ఓడిపోవడం జరిగింది. అయితే దాని తర్వాత మనకి దాని తర్వాత ప్లేసెస్లో వచ్చేసరికి డూ ప్లేసిస్ అలాగే శుభ్మన్ గిల్. వీళ్ళిద్దరు కూడా మరి 3 టైమ్స్ మరి ఆ చెత్త రికార్డుని అయితే మూటగట్టుకున్నారనమాట. అయితే దాని తర్వాత వచ్చేసరికి మనకి నిన్న పంజాబ్ కింగ్స్ మ్యాచ్ చూసుకుంటే ఈ ఒక్క సీజన్లో ఏ టీం అయినా సరే IPL 2025 సీజన్ అనే కాదు, మిగతా 2008 నుంచి చూసుకుంటే మరి ఒక్క సీజన్లో అత్యధిక సార్లు మరి 200 అబోవ్ స్కోర్ కొట్టిన టీం ఏదన్నా ఉందా అంటే నిన్న 7 టైమ్స్తో మరి పంజాబ్ కింగ్స్ అయితే ఈ రికార్డ్ని అయితే మరి క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఓవరాల్గా చూసుకుంటే నిన్న శ్రేయస్ అయ్యర్ ఒక చెత్త రికార్డు మూట కట్టుకుంటే పంజాబ్ కింగ్స్ ఒక మంచి రికార్డు మూట కట్టుకుందని చెప్పాలి.